వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ గోచారము. యాక్చువల్గా ఈ గోచారం వీడియో మొదలుపెట్టి నేను ఆల్రెడీ 10 minutes అయింది, బట్ రికార్డ్ చేయడం మానేశారు. నాకు అర్థమైంది, ఎందుకంటే వక్ర గ్రహాలు కదా, నాతోనే వీడియో రెండోసారి చేయిస్తున్నాయి ఈ టాపిక్ మీద. సో కాబట్టి ట్రాన్సిట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది నా వీడియో స్టార్టింగ్ రికార్డింగ్లోనే నాకు చాలా బాగా అర్థమైంది. ఓకే గైస్, ఇది మనకి 9వ తారీఖు ఈ అక్టోబర్ 9th గురువు వక్రంలోకి వెళ్తున్నాడు. సో వక్రంలోకి వెళ్తే ఏమైందంటే ప్రతి సంవత్సరం ఆయన వెళ్తూనే ఉంటారు కదా అని. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూజువల్గా మనకి సొసైటీ మీద, ఎకానమీ మీద, జాబ్స్ కానీ, ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఈ లాంగ్ టైం ఎఫెక్ట్ అనేది 4 గ్రహాలతో వస్తుంది. ఆ 4 గ్రహాలు ఏమిటంటే రాహు, కేతువులు, శని అండ్ గురువు. ఎందుకు ఈ 4 planets ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయంటే, ఇవి స్లోగా, అంటే గురువు గారు 1 year ఒకే రాశిలో ఉంటాడు, సాటర్న్ 2.5 సంవత్సరాలు, అండ్ 1.5 years ఈ రాహుకేతువులు. అంటే ఒక పర్టికులర్ 3-4 months కంటిన్యూగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్న గ్రహాలు ఇవే. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా మంత్లీ అంటే ఫ్రీక్వెంట్గా ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం మంత్లీ ప్రిడిక్షన్స్ ఇంకోటి తీసుకున్నప్పుడు మిగిలిన గ్రహాలన్నింటినీ తీసుకుంటాం. అయితే ఈ మేజర్ 4 planetsలో రాహుకేతువులు ఎప్పుడూ రెట్రోగ్రేడే కదా, అవి వక్రమే. అండ్ దాంతోపాటు శని వక్రించి ఆల్రెడీ ఆయన వక్రంలోనే ఉన్నాడు, అండ్ ఇప్పుడు గురువు కూడా వక్రిస్తున్నాడు. సో ఏమవుతుంది, ఎందుకంటే మీకు కాలపురుష చక్రంలో, కాలపురుష చక్రం అంటే మేషం నుంచి మీనం వరకు ఉండేదాన్ని కాలపురుష చక్రం అంటాం. ఈ కాలపురుష చక్రంలో దశమ లాభాధిపత్యం ఉన్న, అంటే ఉద్యోగాలు, ఆదాయాలు ఉండ ఇండికేషన్ ఉండేది శనికే. ఆయన ఆల్రెడీ రెట్రోలో ఉన్నాడు. మీరు చూసినట్టయితే సాటర్న్ మనకి లాభంలోకి వచ్చిన దగ్గర నుంచి జాబ్స్, జాబ్ మార్కెట్లు, ఫినాన్షియల్ గ్రోత్ చాలా మందికి తగ్గింది. నాకు మనకి బయట ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా ఎస్ కొంచెము టఫ్గా ఉంది అని చెప్పి. అండ్ అటువంటి పరిస్థితుల్లో గురువు గారు కూడా వక్రంలోకి, సో ఇయర్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో గురువు కూడా వక్రించడం వలన ఈ మొత్తం ఇంపార్టెంట్ 4 planets రెట్రోగ్రేడ్లోనే ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది, యూజువల్గా ప్రొఫెషనల్ లైఫ్, ఎస్పెషల్లీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇది కొంతవరకు నెగిటివ్ ట్రాన్సిట్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్సర్టనిటీ. సో ఎప్పుడు ఎవరికి జాబ్ పోతుంది, అండ్ ఎప్పుడు బెంచ్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది, అండ్ బిజినెస్లో లాసెస్, బిజినెస్ చేసే వాళ్ళకి అంత గొప్ప లాసెస్ ఏం లేవు కానీ, బట్ ఇవన్నీ కూడా లిమిటెడ్ అయిపోతున్నాయి. ఎందుకనంటే ఆ పాజిటివ్గా ఉండాల్సిన గురువు కూడా వక్రంలోకి వెళ్ళడము. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేది శుక్రుడు డైరెక్ట్గానే ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, కానీ ఆయన కూడా ట్రాన్సిట్ అయ్యి మనకి వృశ్చికంలోకి వచ్చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే వక్రించిన గ్రహాలతోటి వచ్చే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. అండ్ ఎస్పెషల్లీ ఏ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా జాబ్లో ఉన్నవాళ్ళు, అది ఇండియాలో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, మీకు ఈ గోచారంలో ఈ ట్రాన్సిట్ జరుగుతున్న టైంలోనే ఎవరికైనా కొన్ని అంతర్దశలు, లైక్ మీకు 10th లార్డ్ బాగాలేదు, అది దానికి సంబంధించిన అంతర్దశ, సాటర్న్ కానీ, రాహు కానీ, కేతువు కానీ, ఇటువంటి ఈ అంతర్దశలు కనుక మీకు జరుగుతూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా ఐ హ్యావ్ సీన్ దిస్ ట్రెండ్. అక్టోబర్, నవంబర్లో చాలామందికి జాబ్స్ పోయాయి. ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఆ 2 months, ఆ తర్వాత వాళ్ళకి 6 months, 8 months అయిపోతున్నా కూడాను జాబ్ రావడానికి చాలా టఫ్ అయింది. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకి 2 months, 3 months ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే నేను రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం మీకు కొన్ని కాంబినేషన్స్ మీ దానిలో ఉండవు, మీకు అర్థం కాలేదు, అసలు మీ జాబ్ కంటిన్యూటీ ఉంటుందా లేకపోతే మారచ్చా మారకూడదా, అటువంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ 3 months కూడా జాగ్రత్తగానే ఉండాలి. అండ్ కొన్ని పర్టికులర్ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి దాని ఇంపాక్ట్ గోచారంలో కాలపురుష చక్రంలో జరుగుతున్నది కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అది. ఎందుకంటే ఇక్కడ మనకి గురువు వక్రస్థానము, అండ్ కాలపురుష చక్రంలో ఆయన వ్యయాధిపతి కూడా భాగ్యంతో పాటు. అండ్ ఈ విధంగా కొంచెం ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇబ్బందికరమైన ట్రాన్సిట్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనూ, ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లోనూ మీరు వీలైనంతగా
జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైము ఎవరికి ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పాను కదా కొన్ని ప్లానెట్స్వి, అటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు యూ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. అండ్ కొంచెం రెమెడీస్ ఏం చేసుకోవాలి ఇట్లా ఉన్నప్పుడు, ట్రాన్సిట్ బాగాలేదు, మీ దశ అంతర్దశ కూడా బాగాలేకపోతే దాని ఇంపాక్ట్ కంపల్సరీ మీద ఉంటుంది. ఒకవేళ దశ అంతర్దశ బాగున్న వాళ్ళకి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇది 30% అని చెప్తాను నేను ఎప్పుడు. గోచారం 30%, మీ హారోస్కోప్ 70%. మీ హారోస్కోప్ 70% కూడా బాగాలేకపోతే దెన్ రెండూ కలిసి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏం చేసుకోవాలి రెమెడీస్ అని అంటే అది నేను పర్సనలైజ్డ్గా చెప్పాలి. ఇక్కడ ఈ ఒక్క గోచారాన్ని బట్టి చెప్తే సరిపోదు. సో మీకు జరిగే దశ అంతర్దశని బట్టి కూడా నేను రెండింటిని చూసి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే కొంచెము ఇటువంటి స్ట్రెస్ మోడ్లో ఉంటే కనుక ప్రాపర్ ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చేసుకుని వాటి నుంచి బయటపడచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అనేది. జూపిటర్ ఈస్ రెట్రోగ్రేడ్ ఫ్రమ్ 9th of ఈ నెల నుంచి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి అకాడమీలో 3rd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి November 2nd నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు msastrology.com అఫీషియల్ వెబ్సైటు, నా ఫోటో మాధవి శర్మ డిస్క్రిప్షన్ ఉన్న వాటి నుంచి మీరు కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.